పెసరపప్పుని కడిగాను, ఉత్తిని నానబెట్టలేను, కుక్కర్లోకి అయితే వేసేస్తున్నాను. అలాగే అల్లము వెల్లిపాయ రేఖలు పావు కప్పు అయితే తీసుకున్నాను, ఎక్కువ మోతాదులో ఉంటే బాగుంటుంది. పచ్చిమిర్చి కారంకి సరిపడా, సన్నగా కట్ చేసిన క్యాబేజు, చపాతీలోకైనా అన్నంలోకైనా లేదా జొన్న రొట్టె, సజ్జ రొట్టె, రాగి రొట్టె దేనిలోకైనా సూపర్ కాంబినేషన్గా ఉంటుంది. టొమాటోలు వచ్చేసి మీరు ఇవి కట్ చేయాలి అని చెప్పారు కదా, నాకైతే అలవాటు లేదు. సో ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటాం. బట్ అవి ఎందుకు తీయాలి ఏంటి అనేది మీలో ఎవరికైనా తెలిస్తే తప్పకుండా షేర్ చేసుకోండి. ఇలా కట్ చేసిన ఒక 2 టొమాటోలు కూడా వేసాను. కొన్ని నీళ్ళైతే వేసాను. రుచికి సరిపడా ఉప్పు, పసుపు అండ్ అలాగే కొంచెం చింతపండు, ఒక 2 రిక్కలంతా చింతపండు అయితే వేసాను. పులుపుకు సరిపడా టొమాటో వేసాను కాబట్టి కొంచెమే సరిపడుతుంది. కొంచెం నూనె, 1 టీ స్పూన్ లేదా 2 టీ స్పూన్లంతా నూనె వేసేసి మూత క్లోజ్ చేసి ఒక 2-3 విజిల్ అయితే సరిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించేసుకుంటున్నాను. ఒక 3 విజిల్ వచ్చిన తర్వాత అయితే చూద్దాము. చూడండి చక్కగా ఉడికిపోయింది. టొమాటో, క్యాబేజు అండ్ పప్పు, పచ్చిమిర్చి కానీ చక్కగా ఉడికిపోయినాయి. పప్పు ముద్దతో మెదిపేసుకుందాం. ఇలా బాగా ముద్దతో మెదిపేసుకున్నామంటే కారము అండ్ చింతపండు కానీ టొమాటో కానీ బాగా మెదిగినట్టయి మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇలా బాగా మెదిపేసుకున్న తర్వాత ఈ పప్పు ముద్దని కొన్ని నీళ్లు వేసేసుకొని ఇలా కడిగేసామంటే దీనికి ఉన్నది పోతుంది. సో ఇప్పుడు దీనైతే పక్కన పెట్టేసి రెడీ చేసుకున్న పోపు అయితే వేసేస్తున్నాను. వెల్లుల్లిపాయ రేఖలు ఎక్కువ వేసి అండ్ ఇంగువ వేసి నూనెలో బాగా ఎండుమిరపకాయ, పచ్చి కరివేపాకు వేసి పోపు అయితే రెడీ చేసి వేసామంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా. వేడి వేడి అన్నంలోకి అయితే నేనైతే ఈరోజు ఇలాగా క్యాబేజు పెసరపప్పు కాంబినేషన్ అయితే ప్రిపేర్ చేశాను. ఇలా అన్నం మీద బాగా ఎక్కువ పప్పు ఇలా వేసి బాగా మిక్స్ చేసి పిల్లలకి తినిపిస్తూ ఉంటే చాలా ఇష్టంగా తింటారు అండ్ ఆరోగ్యం కూడా చాలా మంచిది. నేను కూడా పిల్లలకి పెట్టేసి నేను కూడా తింటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అలాగే మీలో ఎవరైనా ఇలా ప్రిపేర్ చేసే అలవాటు ఉంటే కూడా తప్పకుండా షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే ఫాలో